సో నమస్తే అందరికి, నేను మీ నవీన్ జర్నలిస్ట్. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం. గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన దామగుండం డిఫారెస్టేషన్ ఏదైతే ఉందో, ప్రస్తుతం ఇక్కడ వికారాబాద్ జేఏసీ మరియు కొన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, అనేక సంఘాలు ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. దాదాపు 12 లక్షల చెట్లను డిఫారెస్టేషన్ చేసి రాడార్ సెంటర్ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీని గురించి పూర్తి వివరాలు వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. 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 ఒక 12 లక్షల చెట్లని నరికి ఈ రాడార్ మన స్టేషన్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని ఎట్లా ఖండిస్తున్నారు? మేము తీవ్రంగానే ఖండిస్తున్నాం. దీన్ని ఖండించాల్సిందే. మనిషి అన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఖండించాల్సిందే. ఎందుకంటే గతంలో నల్లమలలో యురేనియం తవ్వకాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎట్లయితే ఒక మహా ఉద్యమంగా కదిలినరో, మేము బహుజన బతుకమ్మగా దాని మీద దాదాపు 2-3 మంత్స్ వర్క్ చేసి పదరలో నల్లమల ప్రాంతంలో బహుజన బతుకమ్మ 10,000 మందితోటి పెట్టాం. అట్లా కొంతకాలం అది వెనక్కి తగ్గడానికి ఉపయోగపడింది. అంటే మేమే కాదు, అందరూ చేసిండ్రు. అందులో భాగంగా మేము కూడా తోడ్పడ్డామని చెప్తున్నా నేను. అట్లనే ఈ విషయంలో ఇది దామగుండాల ప్రాంతం, మూసి పుట్టుకనేమో అనంతగిరి, వికారాబాద్ జిల్లా పూడూరు మండలేమో ఈసీ పుట్టుక దామగుండాల దగ్గర. ఈ రెండు కూడా బాపుఘాట్ దగ్గర కలుస్తాయి. అక్క చెల్లెల్లాగా పారుతాయి. ఇది కృష్ణమ్మలో కలుస్తాయి. అంటే ఇది తడుపుతూ పోతున్నటువంటి ఈ నీటిని కూడా లేకుండా, ఈ అడవిని లేకుండా మొత్తం కూడా పర్యావరణం అంతా కూడా విధ్వంసం చేసేటువంటి అభివృద్ధి నమూనాతోటి మీరు ముందుకొస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో, ఇది పర్యావరణ విధ్వంసం. ఇది పూర్తిగా అందుకని ఇది చాలా తప్పు. ఎవరు చేసినా తప్పే. అది కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పే, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తప్పే, ఎవరు చేసిన తప్పే. అందుకని ఇదే గనక జరిగితే ఈ ప్రాంతం అంతా కూడా కొలాప్స్ అయ్యేటువంటి ప్రమాదం అయితే ఉంటుంది. అందుకనే మేము అరుణోదయగా, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్గా మేము మొత్తంగా ఆ ప్రాంతం అంతా తిరిగి, అనంతగిరి అడవులన్నీ కూడా తిరిగి అక్కడంతా విషయం అంతా తెలుసుకొని అసలు మూసి పుట్టుకెక్కడ, ఈసీ పుట్టుకెక్కడ, దామగుండాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, అనంతగిరి కొండలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, అక్కడ టీబీ పేషెంట్లను పెట్టి ఆ వాతావరణంలోనే ఎలాంటి మందులు లేకుండా వాళ్ళకు క్యూర్ కావడానికి ఉపయోగపడేటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఎంత ఔషధ గుణాలు ఉన్నాయనేటువంటిది అర్థం చేసుకోవాలి మనం. అసలు ఇక్కడ అనవసరమైనటువంటి పనికిమాలిన మందులు ఇచ్చే కంటే అక్కడ పోయి ఉంటే కూడా వాళ్లకు తగ్గుతుంది అనేటువంటిది ఉంది. అందుకనే ఒక యమగండంలాగా చూసేటువంటి దీన్ని అన్నీ కూడా, అంటే దామగుండాలలో మునిగితే యమగండాలు తప్పుతాయి అనేటువంటి ఒక సామెత ఆ ఊర్లలో కదులుతుంటారు. అందుకని ఇంత గొప్పగా ఉన్నటువంటి దామగుండాల ప్రాంతాన్ని, ఎన్విరాన్మెంట్ని ఎందుకు దెబ్బతీయడానికి మీరు చూస్తున్నారు? చాతనైతే కాపాడండి, అడవులను కాపాడండి. వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చెట్లని నరికి ఇవాళ ఏదో పేరుతోటి మొక్కలు నాటుతూ పోతే ఈ మొక్కలు ఎప్పుడు పెద్దగా కావాలి, మహావృక్షాలుగా ఎప్పుడూ డెవలప్ కావాలి. అందులో ఔషధ గుణాలు ఉన్నటువంటి అనేక మొక్కలు ఉంటాయి. ఆ మొక్కల్ని ఎట్లా తెచ్చి కాపాడతారు మీరు? ఎట్లా నాటుతారు మీరు? చాలా తప్పుడు ఆలోచన ఇది. ఎవరు చేసినా తప్పే ఇది. అందుకని మనిషి అన్నవాడు ప్రతి ఒక్కరు కూడా కదిలి దీనికి సంబంధించి దామగుండాలో జరుగుతున్నటువంటి రాడార్కి సంబంధించినటువంటి అది ఏదైతే అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో, దాన్ని పెట్టాలని చూస్తున్నారో, దాన్ని ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తూ ముందు కదలాలి. ప్రకృతి విధ్వంసం అనేటువంటిది ఇప్పటికే మనం కళ్ళారా చూస్తున్నాం. ఇంత వేడి, ఇంత చెమటగా, ఇంత వేడిగా ఎందుకుంది? పర్యావరణంలో ఇన్ని రకాల మార్పులు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఇంత కలుషితమైనటువంటి వాతావరణంలో కలుషితమైనటువంటి గాలిని మనం పీలుస్తున్నాం? ప్రతిదీ గాలి కలుషితమే, నీరు కలుషితమే, తిండి కలుషితమే. ఇంకెందుకు ఇక? అందుకనే కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నాయి. ఇవాళ కేరళలో ఒక కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. అక్కడ మానవ మనుగడ ప్రమాదం అవుతుంది. మొన్నటిదాకా ఇక్కడ కోవిడ్ పేరుతో ఒక వైరస్ ముందుకు వచ్చింది, మంకీ పాక్స్ ఇప్పుడు అక్కడ. అందుకని ఇవాళ ఒక్కొక్కటి తిరిగి వస్తున్నాయి. దీనికి అంతటి కారణం ఏంటంటే మనుషులమే. అందుకే మన ప్రకృతిని, మన పర్యావరణాన్ని మనం కాపాడుకోలేకపోతే అన్ని రకాల వైరస్లు పుట్టుకొస్తూ ఉంటాయి. మానవ మనుగడ అంతరించిపోతుంది. ఇది కేవలం జంతువులు పోతాయి, పక్షులు పోతాయి, అడవి మాత్రమే పోదండి, మనుషులే పోతారు ఇంకా. అందుకని ఎవరి కోసం పెడుతున్నారు రాడారు? మీరు ఎవరి కోసం పెడుతున్నారు? దేనికోసం పెడుతున్నారు?
ఎవరి లాభాల కోసం పెడుతున్నారు. అందుకని ఎవరి లాభాల కోసమో ఇక్కడ ప్రజల్ని నాశనం చేయొద్దు, ఇక్కడ అడవిని నాశనం చేయొద్దు, ఇక్కడ ప్రకృతి పర్యావరణాన్ని విధ్వంసం చేయొద్దు దయచేసి. అందుకనే ఈ నేలను కాపాడుకోవాలి, ఈ ప్రకృతిని కాపాడుకోవాలి, ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలి, పక్షుల్ని కొన్ని పక్షులు మాయమైపోయినాయి ఇప్పటికే. ఆ రాడార్ నుంచి వచ్చినటువంటి రేడియేషన్ తోటి ఇంకా అతి ప్రమాదకరమైనటువంటి జబ్బులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ మనిషి కూడా ఒప్పుకోవడానికి వీల్లేదు. అందుకని ఇది మానవ కోణంతో, మానవతా దృక్పథంతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. మానవ మనుగడనే ప్రశ్నార్థకమైన తర్వాత ఇంకా దేనికోసం? అందుకని దీన్ని కాపాడుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలనేటువంటి సోయి ఎవరికున్నా రావాలి. చిన్న దేనికి వచ్చినావు నువ్వు ఇక్కడికి? దామగుండ ఫారెస్ట్ని వాళ్ళు అంటే మొత్తం అంతా చెట్ల మొత్తం అంతా నరికేసి కొత్తది అదే ఏదో రాడర్ ఏదో కడుతున్నారు కదా, అది కట్టడం అనేది ఇక్కడ దామగుండ ఫారెస్ట్లో కట్టడం తప్పు. ఎందుకంటే ఇక్కడ ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మా స్కూల్లో దీనికి ఫీల్డ్ ట్రిప్ లాగా తీసుకెళ్తారు. ఎప్పుడైనా వెళ్ళినావా దామగుండం? నేను వెళ్ళలేదు. యాక్చువల్లీ మా బావ వెళ్ళాడు, చెప్పాడు. అక్కడ దెబ్బ తగిలినప్పుడు అక్కడ ఏదో ట్రీ నుంచి ఆకులు తీసుకొని దాని పొడి పొడి చేసేసి రుద్దుకున్నాడంట. ఆ దెబ్బ అనేది 2 days ఆ దెబ్బ కాబట్టి దామగుండం ఫారెస్ట్ని కూల్చేయడం అనేది తప్పు. ఇక్కడ దామగుండం ఫారెస్ట్ నేను ఒకసారి విన్నా, ఇక్కడ చాలా చాలా ట్రీస్కి ఔషధ గుణాలు ఉంటాయి అనేసి. అక్కడ నేను ఫస్ట్ టైం ఇక్కడ రానిక మా నాన్న ఒక వీడియో చూపించాడు. ఆ వీడియోలో చూసినట్లయితే అక్కడ ఒక ట్రీ ఉంది. అక్కడ ఉండే గొర్రెల కాపరి వాళ్ళైతే ఆ ట్రీ నుంచి వచ్చే ఔషధాన్ని తీసుకొని వాళ్ళ మేకలకి ఏదైనా దెబ్బ తగిలితే దాన్ని క్యూర్ చేస్తారు. ఇట్లా దీనికంటే ఎక్కువగా ఉండొచ్చు దామగుండం ఫారెస్ట్లో క్యూర్కి. కాబట్టి దాన్ని కూల్చడం అయితే తప్పు. ఇప్పుడు ఇక్కడికి దేనికి వచ్చినా ఎవరు తీసుకొచ్చారు నిన్ను? మా నాన్న. మీ ఫాదర్ నువ్వు వచ్చారా? అంటే ఎవరైనా పిలిచారా, మీరే వచ్చారా? కాదు, పిలిచారు. ఎవరు? తులసి అక్క వీడియో చూసాం కదా, అప్పుడు ఎవరికైతే దీని ఇంట్రెస్టింగ్ ఉన్నారో వాళ్ళు రావాలి అనేసి అన్నారు. కాబట్టి వచ్చాం. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? ఫిఫ్త్ స్టాండర్డ్. ఏ స్కూల్? నేను స్లేట్ స్కూలా? ఇప్పుడు స్కూల్ నుంచి ఏమంటారు 5th స్టాండర్డ్ చదివి నీకు దామగుండం అడవుల్లో ఔషధ గుణాలు ఉన్నాయని తెలిసింది. మరి ఇప్పుడు దీన్ని కూల్చడానికి అనుమతించిన ప్రభుత్వానికి తెలియట్లేదు. దీన్ని ఎట్లా మరి? ఎట్లా అంటే ఫస్ట్ అయితే ప్రభుత్వం వాళ్ళైతే ప్రజల దగ్గరకు వచ్చి అడగాలి దీని గురించి, దామగుండం ఫారెస్ట్ గురించి ఏంటి. ప్రభుత్వానికి మ్యాక్సిమం సైన్స్ అభివృద్ధి ఎలా చేయాలని తెలుసు. బట్ అక్కడుండే ప్రజలు అడిగి తెలుసుకున్నారనుకో ఎక్కడ కడితే మంచిదని తెలుస్తుంది ప్రభుత్వానికి. ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్తున్నావు? దామగుండం ఫారెస్ట్ అయితే కూల్చే అంటే డిఫారెస్టేషన్ చేయడం తప్పు అంటారు. ఓకే, చూశారు కదా, ప్రతి ఒక్కరు ఈ రాడార్ కేంద్రాన్ని పూర్తిగా ఖండిస్తున్నారు. మనం కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే హైదరాబాద్కి ప్రాణవాయువుగా పనిచేస్తున్న దామగుండం అడవుల్ని డిఫారెస్టేషన్ చేసి దాదాపు 12 లక్షల ఔషధ మొక్కలు కూడా అందులో ఉంటాయి. యమగండం తప్పాలంటే దామగుండం పోవాలని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. దాన్ని ఇప్పుడు ఈ మొత్తం పూర్తిగా కొలాప్స్ చేసి అక్కడ ఒక రాడార్ కేంద్రాన్ని నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని పూర్తిగా మనిషి అన్న ప్రతి ఒక్కరూ దీన్ని పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉంది. మరి మీరేమనుకుంటున్నారో దీని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.